హలో గాయ్స్, వెల్కమ్ టు హట్కే బాయ్స్. ఈరోజు మనం కొంచెం సీరియస్ టాపిక్ గురించి మాట్లాడాలని వచ్చేసాము. టాపిక్ ఏంటంటే రీసెంట్గా ప్రీమియర్స్ జరిగాయి కదా, సంధ్యా థియేటర్లో అండ్ ఓవరాల్ ఇండియాలో జరిగాయి కదా పుష్ప రిలీజ్ గురించి. సో అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే హెడ్లైన్గా ఉంది. ఆ సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అండ్ దానికి ఆ గవర్నమెంట్ రియాక్ట్ అయిన విధానం అండ్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఫర్ దట్ ఎవ్రీథింగ్ అదే చర్చలో ఉందాం. ఇప్పుడు మొత్తం మన వాళ్ళకి అసలు ఏం జరిగింది, ఓవరాల్గా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఏంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ది పీపుల్ హూ డోంట్ నో ది కాంటెక్స్ట్, అక్కడ యాక్చువల్లీ ప్రీమియర్ జరిగింది, ఇండియాలో జరిగింది. ఎస్పెషలీ సంధ్య థియేటర్ దగ్గర, హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర ఫ్రీ మూవీకి పెద్ద హీరో మూవీ అంటే ఫుల్ గోల్ జరుగుతుంది, భయంకరంగా సెలబ్రేషన్స్ జరుగుతాయి. అలా ఎలా పుష్ప కూడా జరిగింది. బట్ ఈసారి ఏంటంటే అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. థియేటర్ దగ్గరికి వెళ్ళే ముందు సేమ్ ఇలాగే అందరిలాగానే ఒక ఫ్యామిలీ వెళ్ళింది. ఫ్యామిలీ కూడా అలాగే ఒక 2 పిల్లలు, ఒక వైఫ్, హస్బెండ్, మొత్తం 4 వెళ్ళారు ఫ్యామిలీ. అక్కడ సిచ్యువేషన్ చాలా, ఫ్యాన్స్ అందరూ వచ్చేసి ఫుల్ గోల్గా ఉంది. వాళ్ళు ఏంటంటే ఆ గోల్లో తప్పిపోయారు అనమాట, విడిపోయారు. అంటే వాళ్ళ డాటరు ఆయన సపరేట్ అయిపోయారు, వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ సపరేట్ అయిపోయారు. సపరేట్ అయిపోతే వీళ్ళు ఏం చేశారు, ఈయన ఏం చేశాడు, సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది, సో పాప ఇంటికాడ వదిలేద్దాం అనేసి మూవీ వద్దు ఏమొద్దని వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళి వదిలేసి వచ్చేస్తే ఇక్కడ వస్తే మొత్తం గోల్ అయిపోయి ఏదో ఇన్సిడెంట్ అయిపోయి చాలా కేయాస్గా ఉందన్నమాట సిచ్యువేషన్. సో అక్కడ ఉన్న పోలీస్ ఆయన అడిగితే ఇలాగా మా అబ్బాయి వైఫ్ ఇక్కడ మిస్ అయ్యారు, కనిపించారు, ఎవరో తెలుసా మీకు అని అడిగితే ఆయన ఫొటోస్ చూపిస్తే ఆ పిల్లాడు సీరియస్గా పడిపోయి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పాడంట. వాళ్ళ వైఫ్ గురించి అడిగితే తెలియదు అన్నారంట. ఆయన దారిలో అక్కడికి హాస్పిటల్కి వెళ్ళాక ఇక్కడ నుంచి కాల్ వచ్చిందంట, ఇక్కడ ఒకరు ఉన్నారు, చనిపోయారు, ఇక్కడ గొడవలో ఫుల్ గొడవ అయిపోయింది. అసలు కొన్ని బ్లాగ్స్ చూశాను, అక్కడ వాళ్ళైతే ఇంకా వాళ్ళు కూడా అంతే సేమ్ సిచ్యువేషన్, వాళ్ళు వదిలేసుకున్నారు, ఇంకా అయిపోయింది మన పరిస్థితి అని. అదే అట్లా జరిగిందనమాట. వాళ్ళ వైఫ్ చనిపోయారు, వాళ్ళ కొడుకేమో ఫుల్ సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరిని అడగాలి, ఏం చేయాలో అర్థం కాలేదండి. ఇది జరిగిన సిచ్యువేషన్. ఈ క్వశ్చన్ మీరు ఎవరికన్నా వినగానే ఫస్ట్ బేసికలీ 3 థింగ్స్ మైండ్లోకి రావచ్చు. నెంబర్ 1 ఏంటంటే, అసలు ఒక ఫ్యామిలీ అయ్యుండి అలాంటి ఎక్కువ మంది ఫ్యాన్స్ వీళ్ళంతా వచ్చి ఒక ప్రీమియర్ షోకి వెళ్ళడం అవసరమా అని అడుగుతారు. వీళ్ళు ఒక కేటగిరీ. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఉంటాడు, అల్లు అర్జున్ అంత క్రేజ్ ఉండే ఇప్పుడు నాని వీళ్ళంతా అయితే ఓకే, అట్లీస్ట్ కొంచెం అల్లు అర్జున్ అంత కాకపోయినా ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. బట్ అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్, అది పుష్పక్ హైప్కి ఆ మూమెంట్లో థియేటర్కి వెళ్ళడం అవసరమా అని అల్లు అర్జున్ వల్ల ఎక్కువ క్రౌడ్ అయిపోయింది అంటారు. అండ్ థర్డ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు, అసలు అక్కడ అంతా జరుగుతున్నా సరే ఒక మనిషి కింద పడిపోయి తొక్కిసలాట జరుగుతున్నా సరే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇలా 3 థింగ్స్ మాట్లాడుకోవచ్చు, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ ఫ్యామిలీ అయ్యింది ప్రీమియర్కి వెళ్ళడం. దీనికి ఏంటంటే యాక్చువల్లీ ఆయన కూడా చెప్పాడు ప్రెస్ మీట్లో, మామూలుగా అయితే పెద్ద ప్రిఫర్ చేయరంట. అండ్ ఆల్సో ప్రీమియర్స్ ఎంత టికెట్, అరౌండ్ 1300 to 1500 రూపీస్ రా. ఫర్ 4 members 1500 వేసుకుంటే 4 members ఎంత రా, హాఫ్ ఆఫ్ ద శాలరీ అక్కడే అయిపోతుంది. అంత సిచ్యువేషన్ పెట్టి ఎందుకు వెళ్ళాడంట ఆయన. వాళ్ళ కొడుకు పుష్ప 1 వచ్చినప్పుడు ఫుల్ ఫ్యాన్, నేను చూడాలి మరి అడుగుతా అంటే ఇంకా కొడుకు కోసం ఇంకా టికెట్స్ ట్రై చేసి సంధ్యలో దొరికితే ఇంకా అక్కడికి వెళ్ళారంట. అందుకు ఆయన ఏం మామూలుగా వెళ్ళే రకం కాదు, ఏదో ఇది కాదు, వాళ్ళ కొడుకు కోసం తీసుకెళ్ళాడు. ఒకసారి వెళ్దామనేసి, ఒకసారి సెలబ్రేషన్ జరుగుతుంది, ఎవరికైనా ఉంటుంది కదా చూడాలని, వెళ్ళారు అంతే. వాడి కోరిక తీర్చాలని తండ్రికి ఉంటుంది, ఇంకా అందుకని తీసుకెళ్ళాడు. వెళ్ళడం కూడా తప్పు పడతాయి అలాగా. ఇప్పుడు మనమన్నా వెళ్తాం, ఎవరన్నా వెళ్తారు, అట్లా ఉంటుంది కదా ఎంజాయ్ చేయాలని. వెళ్ళరు. సెకండ్ పాయింట్, అల్లు అర్జున్ వెళ్ళడం ఎందుకు అని, లైక్ అంత క్రౌడ్ ఉంటుంది కదా ఎందుకు. ఎవరన్నా హీరో అంటే వాళ్ళు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఫీల్ అవుతాడు కదా, ఎలా అన్నా రాసే పాట. కానీ ఇప్పుడు హీరో వెళ్ళాడంటేనే అదొక లెవెల్ ఆఫ్ హైప్ వస్తుంది, క్రేజ్ ఉంటుంది.
జనాలు ఎప్పుడు అలాగే జరిగారు. ఇప్పుడు వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. థింగ్ అయితే జరిగిపోయింది. హీరో వచ్చాడు. హీరో కూడా తెలియదంట ఆ విషయం. నెక్స్ట్ డే ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఆ తర్వాత తెలిసిందంటే ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు వెళ్ళినప్పుడు అనేసి. అండ్ ఆల్సో వెళ్ళడం కూడా అంత పుష్ప అన్నాక లైక్ నార్మల్గా ఇప్పుడు నాని చాలా సార్లు వెళ్ళారు, జనరల్లీ వెళ్తూ ఉంటారు. ఇంత కయాస్ ఎందుకు వచ్చిందంటే పుష్ప లాంగ్ పీరియడ్ తర్వాత వస్తుంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ హైప్డ్ మూవీ కదా, లాంగ్ టైం వస్తుంది కాబట్టి అంత జనాలు వచ్చేసారు. అండ్ ఆల్సో ప్రాబ్లం ఏంటంటే అల్లు అర్జున్ రావడం కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అండ్ ఇంటరప్ట్ ఫ్రమ్ ది ఫ్యూచర్. ఇప్పుడే ఎడిట్ చేస్తుంటే ఒక కొత్త న్యూస్ తెలిసింది, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంట. అది కూడా కరెక్ట్గా చూస్ చేసుకుని ఫ్రైడేనే అరెస్ట్ చేశారు. 14 days రిమాండ్లో ఉంటుందంట. ఇంకా 2 days సాటర్డే సండే హాలిడే, బెయిల్ కూడా రానికుండా చేశారు. అరెస్ట్లు ఏందో పెద్ద పెద్ద ఇది జరిగిపోతున్నాయి, ఎటో వెళ్ళిపోతాయి. ఏదో జరుగుతున్నాయి. మనం వీడియోలు ఏదో మాట్లాడేశారు. ఇదంతా వీడియోలో జస్ట్ మేము ఏదో టీఎఫ్ఐ బానిసలుగా సినిమా బాగుండాలని చెప్పాము అంతే తప్ప మాకు ఎలాంటి ఉద్దేశం లేదు, ఇంకేమీ లేదు, జస్ట్ టీఎఫ్ఐ అంతే అట్లా అనుకొని చెప్పాము. సో చూసి వదిలేస్తారని అనుకుంటున్నాం. సో లెట్స్ బ్యాక్ టు ది వీడియో. ఎందుకంటే ఫ్యాన్స్ సగం మంది టికెట్స్ లేకపోయినా వచ్చేసారంట తెలుసా, అల్లు అర్జున్ కోసమే వచ్చేసారు. టికెట్స్ లేవు చాలా మంది దగ్గర. థియేటర్ కెపాసిటీ ఎంత ఉందో బయట అంతకు 4 times ఎక్స్ట్రా పీపుల్ ఉన్నారు. ఏది బయట ముందు పాటలు ఇవన్నీ పెట్టి ఎగురుతారు కదా, ఆ సిచ్యువేషన్ కోసం వచ్చి అటు వెళ్ళిపోతాంలే అనుకొని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. థియేటర్ వాళ్ళు అట్లీస్ట్ ఇంత టికెట్ ప్రైస్ పెట్టినప్పుడు అట్లీస్ట్ తీసుకున్న వాళ్ళనే అలో చేయడం కానీ, అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలా. ఒక హీరో వస్తాను కూడా ఇంత కేర్లెస్ గా ఎట్లా ఏంటి. ఇప్పుడు థర్డ్ పాయింట్ మాట్లాడాలి, థియేటర్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడని మీకు ముందే తెలుసు, తెలియకుండా ఏం రారు కదా హీరోస్, ఇన్ఫార్మ్ చేసే కదా వస్తారు. అంత కయాస్ అక్కడ ఉన్నప్పుడు అట్లీస్ట్ వీళ్ళన్నా చెప్పాలి కదా హీరోకి, సిచ్యువేషన్ బాగాలేదు రాకండి అనో, ఎనీథింగ్ అవైలబుల్ సిచ్యువేషనే అది, కంపల్సరీ జరగాల్సిందని అయితే కాదు కదా. అదొకటి. అరే వచ్చాడు మీరు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదంటే సెక్యూరిటీ అరేంజ్ చేయాలి కదా. ఇప్పుడు ఎవ్రీ టైం మీకు ప్రీమియర్స్ జరుగుతున్నాయి, ఇంత జరుగుతున్నప్పుడు మీరు సెక్యూరిటీ పెట్టుకున్నారు కదా చేయాలి. ఇవన్నీ సెక్యూరిటీయే లేకుండా అలా అయిపోతే ఇంకెట్లా చేయాలని వాళ్ళు 1300 1500 పెట్టి వచ్చింది ఎందుకు. ముందు రోజు చూడాలి, ఎంజాయ్ చేయాలి, దానికి తోడు సేఫ్టీ కూడా ప్రొవైడ్ చేయాలి కదా. సేఫ్టీ ఇవ్వలేనప్పుడు ఇంకెందుకు. రేపు నార్మల్గా వెళ్ళి బస్ చార్జ్, దీనిలో బస్సు ట్రైన్ వీటికి కూడా ఉంటుంది ఇన్సూరెన్స్ అనేసి 2 rupees క్లెయిమ్. అలాంటిది ఇంత పెట్టి థియేటర్ దగ్గర ఒకటి జరుగుతుందంటే అక్కడ ఏం జరిగిన బాధ్యత థియేటర్ మేనేజ్మెంటే తీసుకోవాలి. ఇది కాదన్నా ఆఫ్ కోర్స్. అండ్ దీనివల్లే సండే థియేటర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న థింగ్ మీద. బట్ వీళ్ళే కాదు అందరూ తీసుకురావాలి. అంటే మనీ పెడుతున్నప్పుడు అక్కడ సర్టెన్ ఫెసిలిటీస్ కానీ, ఇలా ఎక్కువ క్రౌడ్ వస్తున్న సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫోర్స్ కానీ పోలీసుల హెల్ప్ కానీ తీసుకోవాలా. ఇలా సిచ్యువేషన్ జరిగాక అందరు రావడం ఏందో. ఈ సిచ్యువేషన్ అయిపోయాక అల్లు అర్జున్ కూడా మీటింగ్ అదే సక్సెస్ మీట్లో వచ్చి చెప్పాడు అనమాట. మా సైడ్ నుంచి we want to tell you that we're emotionally there for you. నా దగ్గర నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs and especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. అని చెప్పి డబ్బులు ఇచ్చినా వాళ్ళ మదర్ రాదు కదా వాళ్ళకి. ఇప్పుడు ఈ థింగ్ ఇంత జరిగింది, దీనివల్ల ఒక పక్క థియేటర్ ఓనర్ అరెస్ట్ చేయడం ఒక థింగ్ అయితే, ఇంకో పక్క తెలంగాణలో మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే ఇంక నుంచి ఇలాంటి ప్రీమియర్ షోలే జరగవు, పెద్ద హీరోలకు ప్రీమియర్ షోలే అసలు అవసరం లేదు, గేమ్ చేంజర్ నుంచి కూడా జరగవు, అసలు ఇంకా ఆపేయండి, స్టేట్ మొత్తం ఆపేయండి అని చెప్పాడు. వాట్ ఈస్ సెలబ్రేషన్స్ లేవు, ప్రీమియర్స్ లేవు, నో టికెట్ ప్రైజెస్ హైక్ అంట, కంప్లీట్గా అన్ని ఇంకా ఏవైతే ఎక్స్ట్రాగా చేస్తారో ఆడమ్స్ అన్నీ ఆపేశారు. సార్ అన్ని రోజులు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగినప్పుడు జరిగాయి, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. బట్ ఇన్సిడెంట్స్ అమౌంట్స్ తక్కువ, ఎలాగని ఈవెంటే జరగకుండా ఆపేయడం అదేం కరెక్ట్. ఎట్టుందంటే కింద పడకుండా సైకిల్ నేర్చుకోవాలన్నట్టుంది ఇది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సిచ్యువేషన్ జరిగిందంటే మీరు ఆ సిచ్యువేషన్ని బెటర్ వేలో, అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు జనరల్లీ, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూడాలి. నాకు ఈ ప్రాబ్లమే వద్దు ఆపేస్తాను, ఈ ప్రాబ్లం చేయను అంటే అవ్వదు కదా. ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయకూడదు, సాల్వ్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్, నెక్స్ట్ టైం జరగకుండా దీన్ని ఆపాలి, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. కంప్లీట్గా నేను ఈవెంటే జరపనంటే ఇంకా ఇండియాలో అయినా వరల్డ్ అయినా ఏ ఒక్క సెలబ్రేషను జరగదు, ఇలాంటి సిచ్యువేషన్స్ జరగని ప్లేసే ఉండదు. అంతెందుకు, వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్ మల్టిపుల్ టైమ్స్ మూవీ వాటిలోనే జరిగాయి. లైక్ ఎగ్జాంపుల్కి అరవింద సమేత
ఈవెంట్ అప్పుడు జరిగింది. మగధీర టికెట్స్ తీసుకుంటున్నప్పుడు లైన్లో ఉన్నప్పుడే చనిపోయాడంట ఇట్లా ఊపిరాడక. అండ్ ఆల్సో బాద్షా మూవీ ఈవెంట్ అప్పుడు గోవింద్ రాజరావడలే, సర్దార్ గబ్బర్ సింగ్, ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి ఈవెంట్స్ అన్నప్పుడు అలా జరుగుతున్నాయి. ఇలా చనిపోయిన వాళ్ళు అది ఉన్నారు. ప్రతిసారి ఈ పెద్ద గ్రూప్ ఆఫ్ హీరోస్ టైర్ 1 హీరోస్ పెద్ద స్టార్ హీరోస్ అప్పుడు ఇలా ఈవెంట్స్ జరిగి అట్లేంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు. అది తీసుకోలేదు కాబట్టి ఇలా జరిగింది. అదే తీసుకుని ఇప్పుడు అవి ఆపేయలేదే, చెప్పండి. అవి ఆపేయలేదు, ఇవి ఎందుకు ఆపేయాలి? ప్రీమియర్స్ ఏంటి? బట్ స్టిల్ అదొక ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్. దాన్ని మీరు ఆపేయాలనుకోకూడదు. దాన్ని ఇంకా సాల్వ్ చేయాలి, ఇంకా రాకుండా చూసుకోవాలి, ఇలాంటివి జరగకుండా చూడాలి అన్నట్లు చేయాలి తప్ప ఇట్లా ఆపేస్తాము అంటే ఎంతవరకు కరెక్టో నాకు తెలియట్లేదు. మేము ఫీల్ అవుతున్నాం ఒక టికెట్ ప్రైజెస్ అంత ఎక్కువ ఉండడం వల్ల, మీ వల్ల టికెట్ ప్రైజెస్ కూడా హైక్ ఉండదు అంటే. మాకు హ్యాపీయే టికెట్స్ తక్కువ రేట్లో చూడొచ్చు. బట్ స్టిల్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఏ లాట్. అక్కడ సెలబ్రేషన్స్ ఉండవు, గ్యాదరింగ్ ఉండదు, అంటే కదా ఒక ఫామ్. ఒక హీరో ఒక థియేటర్కి రావడం ఉండదు. ఇంకా అదే పండగ. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే మూవీ అనేది ఒక ఎమోషన్ అంతే. అది ఎవరు ఏ ఏజ్తో సంబంధం లేదు, ఎవరన్నా ఒక ఎమోషన్ చూస్తారు అంతే. అది సెలబ్రేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మూవీ మంది ఇది అనుకుంటారు. అలాంటి దాంట్లో మీరు ఇలాంటివి అన్నీ చేయకూడదంటే ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న టీఎఫ్ఐ ఏమవుతుంది? ఇప్పుడు ఇదంతా మేము మాట్లాడేది విన్నాక మీరు అనుకోవచ్చు, ఇప్పుడేంటి లైఫ్ కంటే సినిమా ఇంపార్టెంటా, అంత ఎంటర్టైన్మెంట్ అవసరమా అని. దేర్ ఆర్ అదర్ సిచ్యువేషన్స్. మీరు ఇప్పుడు తొక్కిసలాట ఇక్కడే కాదు కదా జరిగింది, ప్రీమియర్స్ దగ్గరే కాదు కదా, చాలా ప్లేసెస్ జరిగాయి. ఏంటి అంతెందుకు పొలిటీషియన్స్ మీటింగ్స్ పెడతారు కదా, అప్పుడు కూడా జరిగాయి. వాళ్ళు పెట్టడం మానేశారా? లేదు. అంతెందుకు మూవీ ఈవెంట్స్ జరిగాయి. ఇప్పుడే చెప్పా కొన్ని ఎగ్జాంపుల్స్, లైక్ అరవింద్ సమేత అండ్ అప్పుడు ఆపేశారు. అవి ఆపేశారా? లేదు. ఇవి మాత్రం ఎందుకు ఆపేయడము? సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, సేఫ్టీ మెజర్స్ తీసుకొని దీని వెనక కంటిన్యూ చేయొచ్చు కదా. మేము అడగాలనుకున్నది అంటే ఇది ఇప్పటికిప్పుడు ఫేమస్ అయిపోయింది కదా, ఏదో ఒకటి చేసేస్తే జనాల మధ్యలో క్రేజ్ వచ్చేస్తుంది అన్నట్టు ఊరికే తొందరలో పాస్ చేసిన స్టేట్మెంట్ లా ఉంది తప్ప అయితే ఒక ప్రాపర్గా ఆలోచించి ఫ్యూచర్ కోసం ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలని ఆలోచించి చేసినట్టు లేదు. ఇది ఏదో మొత్తం ఆపేస్తాం అంటే ఏం చేస్తారు? ఇప్పుడు మన ఏపీలో అయితే ఇంకా తీసుకురాలేదు. ఇన్ కేస్ తెస్తే ఇక్కడ కూడా వస్తాం అంతే. ప్రీమియర్స్ ఉండవు, ఏముండవు. కాకపోతే ప్రీమియర్స్ ఏపీలో ఎక్కువ కొనలేదురా. అంటే పెద్ద పెద్ద సిటీస్ లైక్ వైజాగ్, కొన్ని సిటీసే ప్రీమియర్స్ చాలా ఏరియాస్ జరిగాయి. చాలా టికెట్లు ఖాళీగానే చూసాను నేనైతే. ఇక్కడ నియర్ బై చోట్ల కూడా వదిలారు. ప్రీమియర్స్ ఎక్కువ చూడరు ఇక్కడంతా, అంత ప్రైస్ పెట్టి వెళ్ళాలనుకోరు. జరిగే సెలబ్రేషన్స్ కోసమే ప్రీమియర్స్కి వెళ్ళాలనుకుంటారు. మీరు అవే ఆపేస్తానంటున్నారు, అర్థం కావట్లేదు. నాకేమనిపిస్తుంది అంటే బెటర్గా ఇలా కంప్లీట్గా ఆపేయడం ఇస్ నాట్ ద సొల్యూషన్. ఏ రకంగా మనం అట్లీస్ట్ సొల్యూషన్ తీసుకురావచ్చు ఏదంటే, మనం ఇలా ప్రీవియస్ జరుగుతున్నప్పుడు కానీ, ఇలాంటి సెలబ్రేషన్ ఈవెంట్స్ అప్పుడు జరుగుతున్నప్పుడు కానీ ఎవరైతే ఇలా ఎక్స్ట్రా టికెట్లు కాకుండా తీసుకొని వస్తారో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలి ఫస్ట్. సో దట్ క్రౌడ్ లిమిటెడ్ అవుతుంది. అప్పుడు ఎట్లా కాదన్నా క్రౌడ్ లిమిట్ అవడం ఒక సిచ్యువేషన్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే థియేటర్ ఓనర్ కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. ఇంతమంది వస్తున్నప్పుడు ముందే పోలీసులని తీసుకురావడం కానీ, ఎక్కడికక్కడ బ్యారికేడ్ అండ్ ఆల్సో యువర్ చార్జింగ్ ప్రీమియం ఫర్ ది టికెట్, అది మైండ్ లో ఉండాలి. ఫస్ట్ నువ్వు ప్రీమియం టికెట్స్ తీసుకుంటున్నప్పుడు, డబ్బులు తీసుకుంటున్నప్పుడు నువ్వు దానికి తగ్గట్టు ఫెసిలిటీస్ ఇవ్వాలి, సర్వీసెస్ ఇవ్వాలి. అది లేనప్పుడు మీ ఇష్టం మీరు కొట్టుకోండి, థియేటర్ గేట్లు వదిలేస్తాం, గేట్లు బదులు కొట్టుకొని వచ్చేయండి. వాట్ ఈస్ దిస్? సో ప్రాపర్ గా అందరినీ హ్యాండిల్ చేసేగలిగేలా ఉండాలి. అలా క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసి దానికి తగ్గట్టు అక్కడ సేఫ్టీ అరేంజ్మెంట్ చేయడం కానీ ఇవంతా థియేటర్ నుంచి చేసుకోవాలి. అండ్ థియేటర్ పోలీసులు కలిసి ఇలా ఇద్దరు కలిసి సెటప్ చేస్తేనే హ్యాండిల్ చేయగలుగుతారు సిచ్యువేషన్స్ అన్ని. నేను తిరుపతిలో షాక్, మనం కలికి వెళ్ళాం కదా, కలికి ట్రైలర్ లాంచ్ అట్లే అప్పుడే పోలీసులు అరేంజ్ చేస్తున్నారు మన కోసం. అలాంటి తక్కువ ఈవెంట్ అప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్, కానీ సరిపోయేంత మంది లేరు. అంతమందికి ఓరే ఇప్పుడు 100 మందికి 5 మంది అంటే ఎట్రా? జస్ట్ ఇది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, ఎంత తక్కువ మంది ఉన్నారని చెప్తున్నాను. ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే సొల్యూషన్ చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ ప్రాబ్లమే నేను అవాయిడ్ చేస్తానన్నా ఇంపార్టెంట్. అది కాదు, కరెక్ట్ కాదు. అది దేనికన్నా అంతే, ఏదన్నా కాదు ఏదన్నా అంతే. సాల్వ్ చేయాలి కానీ అవాయిడ్ చేయకూడదు ప్రాబ్లం. ఇది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పాలనుకున్న పాయింట్. మన పాయింట్ ఏ రకంగా కన్వే అవుతుందో, ఎలా పోర్ట్రేట్ అయిందో నాకైతే అర్థం కాదు, కానీ బట్ మెజారిటీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. మీ థాట్స్ అయితే ఈ కమెంట్స్లో చెప్పండి. ఇంకేమన్నా ఉంటే మీకేమనిపించింది ఈ ఇన్సిడెంట్ పైన, ఎవరు తప్పు అనుకుంటున్నారు? మేమైతే ఒకరు తప్పు అని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు.
జస్ట్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే బాగుండు అని జస్ట్ మాత్రమే చెప్తున్నాం. ఒకటి తప్పని చెప్పలేము దీంట్లో. ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తుంటే వెరీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ ఓకే బాయ్. బాయ్.